మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గుజరాత్లో భారీ వర్షాలు అక్కడ భీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు దక్షిణ గుజరాత్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. భారీ వరదలు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ఇంట్లోని నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఇల్లు మొత్తం కూడా కూలిపోయాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలలో వరదలు జలమయమైనటువంటి పరిస్థితులు నెలకొనగా వల్సాద్లోని వాపిలో నీటిలో మునిగిపోయినటువంటి కార్ల వీడియో ఒకటి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. మన స్క్రీన్ మీద చూడొచ్చు. పార్కింగ్లో ఒక ప్లేస్లో పెట్టినటువంటి కార్లు అన్నీ కూడా ఆ నీళ్ళలో మునిగిపోయినటువంటి దృశ్యాలు చూస్తుంటే అక్కడ వరద పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమైపోతుంది. పై అంతస్తు నుంచి రికార్డ్ చేస్తున్నటువంటి ఈ వీడియోలో ఓ బిల్డింగ్ పార్కింగ్ ఏరియా నీటితో పూర్తిగా నిండిపోయి కనిపిస్తుంది. పార్కింగ్ బయట చుట్టుపక్కల ప్రాంతం కూడా నీటితో నిండిపోయి పూర్తిగా అక్కడ భూమి కానీ అక్కడ నడవడానికి ప్లేస్ కానీ లేకుండా నీటితో కప్పబడి ఉండేసింది. దీంతో పార్కింగ్లో ఉన్న సుమారు 50 కార్లు కూడా నీట మునిగిపోయాయి. ఇదే కాకుండా అనేక ప్రాంతాలలో తీవ్రమైనటువంటి వరదల కారణంగా రోడ్లు నదులను తలపించాయి. అనేక ప్రాంతాలలో ఇల్లు కూడా కూలిపోయినటువంటి సంఘటనలు వచ్చాయి. అంతేకాకుండా చాలా ప్రాంతాల బ్రిడ్జ్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ అడుగుపెట్టినా కూడా వరద ప్రవాహమే కనిపిస్తున్నటువంటి సందర్భం ఏర్పడింది. గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఈ డిస్టిక్లో ముఖ్యంగా ఈ దారుణమైనటువంటి వర్షాలు, కుంభవృష్టి వర్షాలు, దాని కారణంగా వచ్చినటువంటి వరదల కారణంతో పూర్తిగా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి. వందలాది మంది ప్రజలు అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొంతమంది గల్లంతైనట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది ఆ వరద ప్రవాహాలతోటి. ఎందుకంటే రాత్రికి రాత్రే ఆ గ్రామాలలోకి నీరంతా కూడా చేరిపోయింది. ఎవరు ఊహించని విధంగా ఉదయం లేచేసరికి చాలా గ్రామాలలో గ్రామానికి మొత్తం కూడా ఒక నదిలాగా నీరంతా పారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ వారికి ఏర్పడింది. దీంతో అక్కడ ఊర్లో చిక్కుకుపోయినటువంటి వారు కొంతమంది అయితే మరికొంతమంది గల్లంతైనటువంటి విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు. అంతేకాకుండా పైనుంచి ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరదల కారణంగా ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తూ చాలామందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఏదేమైనా గుజరాత్లో కురుస్తున్నటువంటి కుంభవృష్టి వరదలు, ముఖ్యంగా దక్షిణ గుజరాత్లో నెలకొన్నటువంటి పరిస్థితులు అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అక్కడ ఎక్కడ చూసినా కూడా వరదలు, అదేవిధంగా నదులను తలపించేటువంటి విధంగా వరద ప్రవాహమే కాకుండా చెట్లు కూలిపోతున్నటువంటి ఘటనలు, అక్కడక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఆ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఏదేమైనా కూడా ఈ ఊహించినటువంటి భారీ వరదల కారణంగా అక్కడ ప్రజలు మాత్రము బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అదేవిధంగా తినడానికి తిండి కూడా లేకుండా చాలా రోజుల నుంచి, ఎందుకంటే ఇల్లులన్నింటికి కూడా నీళ్లు వెళ్ళిపోయాయి. చాలా గ్రామాలలో కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా అక్కడే ఉన్నటువంటి వారందరికీ కూడా తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇది తెలుసుకున్నటువంటి వెంటనే అధికారులు అక్కడికి రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఎక్కడెక్కడైతే గ్రామాలలో నీళ్లు చేరిపోయాయో, ఎక్కడైతే వరద ప్రవాహం ఎక్కువగా ఉందో అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా వాటిని రీస్టార్ట్ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడైతే బ్రిడ్జిలు కూలిపోయాయో, ఎక్కడైతే రవాణా ఆగిపోయిందో, ఎక్కడైతే జనజీవనము అస్తవ్యస్తంగా మారిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ సెట్ చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ ఒకవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిద్దామంటే మరొక వైపు పైనుంచి కురుస్తున్నటువంటి ఆ కుంభవృష్టి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కూడా కొంతమేరకు కూడా తెరపి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ సహాయక వాటికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, పెద్దలు బయటకు వెళ్ళేటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా లేదు. బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ప్రాంతానికి వెళ్ళి మరల తిరిగి సేఫ్గా ఇంటికి వస్తామా రామా అనేటువంటి ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. మధ్యలో ఉన్నటువంటి చిన్న కాలువలే కానీ, చెరువు కట్టలే కానీ తెగి ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చి గల్లంతయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వరద ప్రవాహం ఎప్పుడు ఎక్కడ ఏ కెనాల్ తెగి రోడ్ల మీదకి ఆ మొత్తం వరద ఇళ్లలోకి వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఎవరికి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ఒకవైపు అస్సాంలో ఇలాంటి పరిస్థితి ఉంది, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి పరిస్థితి ఉంది, మహారాష్ట్ర నాసిక్లో కూడా ఇదే రకమైనటువంటి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పుడు గుజరాత్లో కూడా ఇదే రకమైనటువంటి దారుణమైనటువంటి కుంభవృష్టి వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి అలర్ట్ ప్రకటించారు. గుజరాత్లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. కుంభవృష్టి కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా
ఇప్పటికే సూచించారు. కాబట్టి ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కార్ పార్కింగ్ల గురించి కానీ మిగతా ప్రాంతాలలో మునిగిపోయినటువంటి గ్రామాలకు సంబంధించి కానీ పూర్తిగా ఈ వీడియోలు అయితే ఇప్పుడు వైరల్గా మారుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఇంకా ఎన్ని రోజుల పాటు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనేది మనం కూడా చూడాలి. डीपीएस में और ऐसे हमारे बच्चे आ रहे हैं।